నమస్తే అందరికి. పాలమూరు సిటీలో భాగంగా ఈరోజు ఎక్కడికొచ్చాం అంటే మాల్దీవ్స్‌కి వచ్చాం. పాలమూరు సిటీ అంటేనే మాల్దీవ్స్ అంటని చెప్పేసి పరిచయం కాకుర్రి. అదే తెలంగాణ ఒక మాల్దీవ్స్ అయినా సోమశిలకు వచ్చామన్నమాట. ఈడ చాలా అద్భుతంగా ఉంటది వాతావరణం ఇదంతా గాని. ఒక ఆలయం కూడా ఉంటది, శివాలయం అని చెప్పేసి. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఏందంటే ఈ ఆలయం వాటర్‌లో మునిగిపోయిందన్నమాట. ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కట్టిర్రో ఆ డ్యామ్ కట్టినప్పుడు ఈ బ్యాక్ వాటర్ వల్ల కర్నూలుకి సంబంధించిన ఊర్లు గాని, ఇక్కడ మహబూబ్‌నగర్‌కి సంబంధించిన ఊర్లు గాని చాలా వరకు మునిగిపోయినాయి. అందులో ఈ ఊరు కూడా ఒకటి. అప్పుడు ఏం చేశారంటే ఎంతో పురాతనమైన ఆలయాలు ఇట్లా మునిగిపోవడం మంచిది కాదని చెప్పేసి దీన్ని ఎలా అయినా మనం రక్షించుకోవాలని చెప్పేసి ఇవైతే వాటర్‌లో మునిగిపోయిన పురాతనమైన ఆలయాలు ఉన్నాయో అవన్నీ వీళ్ళకు మళ్ళీ వీళ్ళైతే ఎక్కడైతే షిఫ్ట్ అయ్యారో అక్కడ నిర్మించుకున్నారనమాట. అందులో కూడా ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం అందులో మునిగిపోయినప్పుడు ఏం చేశారంటే దాన్ని ఆ రాళ్ళకి సర్వే నెంబర్‌లు వేసి ఆ సర్వే నెంబర్ ప్రకారం ఇప్పుడున్న ఈ ఆలయాన్ని అట్లే నిర్మించుకున్నారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ శివుడు 12 జ్యోతిర్లింగాలుగా దర్శనమిస్తున్నాడు. అంటే ఎంత అద్భుతమైన ఆలయం. ఇక్కడ వచ్చి శివాలయమే కాదు, ఒక వాతావరణం గాని ఏమంటారు దీన్ని, మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటది. ఈవెన్ రీసెంట్‌గా కూడా ఈ ఊరికి అవార్డు వచ్చింది. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా అవార్డు వచ్చింది. 2024, 25లో వచ్చిందనమాట. చాలా బాగుంటది వాతావరణం గాని, ఆ వాటర్ గాని అదంతా గాని. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటది. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ గాని చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఇక్కడనే స్టే కూడా చేయొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటది వాతావరణం గాని, అంతా ఆలయం గాని. ఈ ఆలయం ఏంది, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంది, ఈ ఊరు ఎలా ఉంది, ఆ వాతావరణం, అడ్వెంచర్ అంతా చూద్దాం పదండి. ఊర్లోకి వెళ్దాం పదండి. ఈ ఆలయం యొక్క స్థల పురాణానికి వస్తే, ద్వాపర యుగంలో జూదం ఆడి ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారంట. ఆ సమయంలో వారిని కలిసిన కృష్ణుడు 2 కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తున్న సప్త నదుల సంఘంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకురమ్మని భీముడికి చెప్తాడు. కాశీ నుండి భీముడు లింగాన్ని తెచ్చేసరికి ఆలస్యం అవుతుందని ధర్మరాజు ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేస్తాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని కోపంతో భీముడు ఆ లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. అలా విసిరిన ఆ లింగం 5 ముక్కలుగా అయ్యి 5 చోట్ల పడుతుంది. అవి ఇప్పుడు పంచేశ్వరాలుగా పూజలు అందుకుంటున్నాయి. సోమేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, అగత్యేశ్వరం ఇలా అన్ని కలిపి పంచేశ్వరంగా పిలువబడుతున్నాయి. నీళ్ళల్లో మునిగిపోతున్న ఈ ఆలయాన్ని మళ్ళీ అదే విధంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో గుడి రాళ్ళకి నెంబర్లు వేసి ఆ నెంబర్ల ప్రకారం మళ్ళీ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ కృష్ణనదితో పాటు గడ్డప్రభ, భీమప్రభ, మారప్రభ, తుంగ, భద్ర, భావనాసి ఇలా 7 నదులు కలయికను సప్త నది సంగమం అంటారు.
చూసిర్రు కదా సోమశిల యొక్క అందాలు గాని, ఆలయం గురించి చరిత్ర గాని చాలా అద్భుతంగా ఉంటది. ఎంతో అద్భుతంగా ఉంటది. అంటే ఈడికొస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆలయాన్ని చూసుకోవచ్చు. ప్లస్ నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ అడ్వెంచర్‌గా ఆ నేచర్‌ని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా వాటర్‌ని అంతా చూసుకుంటూ బోటింగ్ చేయొచ్చు. అంతా స్విమ్మింగ్ చేయొచ్చు. చాలా ఉంటదనమాట. ఈ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వీకెండ్ స్పాట్ ఇన్ తెలంగాణ ఇది. రీసెంట్ ఒక అవార్డ్ కూడా వచ్చింది టూరిజం ప్లేస్‌గా. అయితే హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటది. వీకెండ్ ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఆలయం అడ్వెంచర్ ఏదైతే ఉందో దానంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉండొచ్చు. ఒక మంచి వీకెండ్ స్పాట్. హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటది. బస్సు ఉంటది డైరెక్ట్ హైదరాబాద్ నుంచి. అంటే కొల్లాపూర్ వరకు ఉంటది. కొల్లాపూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉంటదన్నమాట మళ్ళీ సోమశిల. ఇక్కడికి బసెస్ రావు గానీ ఆటోలు మాత్రం అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఈ వీకెండ్ గాని ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. అంటే మన తెలంగాణలోనే ఇంత మంచిది వీకెండ్ స్పాట్ అని చాలా మందికి తెలీదు. తెలియనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడానికి ట్రై చేయండి. చాలా బాగుంటది. అద్భుతంగా ఉంటది. ఇది అన్నమాట ఈ సోమశిల యొక్క ముచ్చట. ఇలాంటి వీడియోలు ఇంకా చానా చేస్తుంటా నేను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా. బాయ్.